హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీడిఎస్సి 2025కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. మొదటి ప్రశ్న చూసినట్లయితే, దీని ఉత్పత్తిని వివరించడానికి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని వినియోగిస్తారు. ఆప్షన్ ఏ భూమి మీద జీవజాలం, ఆప్షన్ బి పరిమాణం, ఆప్షన్ సి అణువిస్ఫోటనం, ఆప్షన్ డి విశ్వము. కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కామెంట్ చేసేయండమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి విశ్వము. విశ్వము ఉత్పత్తిని వివరించడానికి బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని వినియోగిస్తారండి. నెక్స్ట్, మనం ఏ నక్షత్ర కూటమికి చెందిన వారమి? మనం ఏ నక్షత్ర కూటమికి చెందిన వారమని అడిగాడు. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ సౌరమండలం, ఆప్షన్ బి బుధుడు, ఆప్షన్ సి పాలపుంత, ఆప్షన్ డి కృష్ణబిలం. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో చేసేయండమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి పాలపుంత. మనం పాలపుంత నక్షత్ర కూటమికి చెందిన వారమండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, విశ్వాంతరాల ధూళి అంటే ఏమిటి? ఆప్షన్ ఏ చంద్రునిపై కనిపించే పదార్థం, ఆప్షన్ సి సూర్యుని నుంచి జనించిన ధూళి, ఆప్షన్ సి రోదసి నిండా వ్యాపించి ఉన్న చిన్న పదార్థ మొక్కలు, ఆప్షన్ డి నక్షత్ర రాశులలో కనిపించే ధూళి. ఆన్సర్ ఆప్షన్ సి రోదసి నిండా వ్యాపించి ఉన్న చిన్న పదార్థ మొక్కలు. విశ్వాంతరాల ధూళి అంటే రోదసి నిండా వ్యాపించి ఉన్న చిన్న పదార్థ మొక్కలండి. నెక్స్ట్, కాస్మాలజీ ఈ క్రింది వాణిలో దేని ఆవిర్భావం పరిణామ క్రమాన్ని వివరించును? కింద ఆప్షన్ ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ సూర్యుని గురించి, ఆప్షన్ బి విశ్వము గూర్చి, ఆప్షన్ సి మానవుల గూర్చి, ఆప్షన్ డి పదార్థము లేదా ద్రవ్యం గూర్చి. కరెక్ట్ ఆన్సర్ కనుక మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేసేయండమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి విశ్వము గూర్చి. కాస్మాలజీ విశ్వము గూర్చి ఆవిర్భావం పరిణామ క్రమాన్ని వివరించండి. నెక్స్ట్, ఒక సాధారణ నక్షత్ర జీవితకాలం ఎంత? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ 10 బిలియన్ సంవత్సరాలు, ఆప్షన్ బి 20 బిలియన్ సంవత్సరాలు, ఆప్షన్ సి 15 బిలియన్ సంవత్సరాలు, ఆప్షన్ డి 25 బిలియన్ సంవత్సరాలు. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ చేసేయండమ్మా. ఆన్సర్ ఆప్షన్ డి 25 బిలియన్ సంవత్సరాలు. ఒక సాధారణ నక్షత్ర జీవితకాలం ఎంతండి? 25 బిలియన్ సంవత్సరాలు. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, అతి తక్కువ వ్యాస పరిమాణం గల గ్రహం. ఆప్షన్ ఏ కుజగ్రహం, ఆప్షన్ బి బుధగ్రహం, ఆప్షన్ సి గురుగ్రహం, ఆప్షన్ డి శుక్రగ్రహం. కరెక్ట్ ఆన్సర్ కనుక తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసిండమ్మా. టైం ఇస్తున్నాను. ఆన్సర్ ఆప్షన్ బి బుధగ్రహం. అతి తక్కువ వ్యాస పరిమాణం గల గ్రహం ఏదండి? బుధగ్రహం. నెక్స్ట్, సౌర కుటుంబంలో అత్యంత జ్వాలాపూరితమైనది భూమిని పోలి ఉండేది ఏది? ఆప్షన్ ఏ శనిగ్రహపు చంద్రుడు, ఆప్షన్ బి బృహస్పతిని ఆశ్రయించి ఉండే చంద్రుడు, ఆప్షన్ సి చంద్రుడు, ఆప్షన్ డి శుక్రుడు. సౌర కుటుంబంలో అత్యంత జ్వాలాపూరితమైనది భూమిని పోలి ఉండేది ఏదని అడిగాడు. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి శుక్రుడు. సౌర కుటుంబంలో అత్యంత జ్వాలాపూరితమైనది భూమిని పోలి ఉండేది ఏదండి? శుక్రుడు. నెక్స్ట్, అతిపెద్ద పరిమాణంలో గల గ్రహం ఏది? ఆప్షన్ ఏ గురుడు, ఆప్షన్ బి శని, ఆప్షన్ సి నెప్ట్యూన్, ఆప్షన్ డి బుధుడు. అతిపెద్ద పరిమాణంలో గల గ్రహం ఏదని అడిగాడు. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. సరైన ఆన్సర్ ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ గురుడు. అతిపెద్ద పరిమాణంలో గల గ్రహం గురుడు అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఏ నగరంలో సూర్యుని కిరణాలు నెట్టనిలువుగా భూమిపై ప్రసరించవు? ఏ నగరంలో సూర్యుని కిరణాలు నెట్టనిలువుగా భూమిపై ప్రసరించవు? కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి ఢిల్లీ, ఆప్షన్ సి కోల్కతా, ఆప్షన్ డి ముంబై. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి ఢిల్లీ.
ఢిల్లీ నగరంలో సూర్యుని కిరణాలు నెట్ నిలువుగా భూమిపై ప్రసరించవండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక ఖగోళ యూనిట్ వేటి మధ్య సగటు దూరం ఉంటుంది? ఒక ఖగోళ యూనిట్ వేటి మధ్య సగటు దూరం ఉంటుందని అడిగాడు. కింద ఆప్షన్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ భూమి మరియు సూర్యుడు, ఆప్షన్ బి భూమి చంద్రుడు, ఆప్షన్ సి గురుడు సూర్యుడు, ఆప్షన్ డి ప్లూటో సూర్యుడు. ఆన్సర్ ఆప్షన్ ఏ భూమి మరియు సూర్యుడు అండి. ఒక ఖగోళ యూనిట్ భూమి మరియు సూర్యుడు మధ్య సగటు దూరం ఉంటుంది. నెక్స్ట్, ప్రస్తుతం సౌర వ్యవస్థలో అన్నింటికన్నా వెలుపల మండలంలో తిరిగే గ్రహం ఏది? ప్రస్తుతం సౌర వ్యవస్థలో అన్నింటికన్నా వెలుపల మండలంలో తిరిగే గ్రహం అండి. ఆప్షన్ ఏ యురేనస్, ఆప్షన్ బి ప్లూటో, ఆప్షన్ సి నెప్ట్యూన్, ఆప్షన్ డి శని. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి నెప్ట్యూన్. ప్రస్తుతం సౌర వ్యవస్థలో అన్నింటికన్నా వెలుపల మండలం తిరిగే గ్రహం నెప్ట్యూన్ అండి. నెక్స్ట్, భిన్నమైనది ఏదో కనుక్కోండి. భిన్నమైనది ఏదో కనుక్కోండి అని అడిగాడు. కింద ఆప్షన్ ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ నెప్ట్యూన్, ఆప్షన్ బి ప్లూటో, ఆప్షన్ సి చంద్రుడు, ఆప్షన్ డి శని. కరెక్ట్ ఆన్సర్ కనుక తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి చంద్రుడు. ఎన్నింటిలో భిన్నమైనది చంద్రుడు అండి. నెక్స్ట్, క్రింది గ్రహములలో సూర్యుని నుండి వాటి దూరం యొక్క అనుక్రమమును ఎగువ శ్రేణిలోకి. క్రింది గ్రహములలో సూర్యుని నుండి వాటి దూరం యొక్క అనుక్రమమును ఎగువ శ్రేణిలోకి తెలపమన్నాడు. కింద ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఎవరికైనా కనుక ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ సి బుధుడు, శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణము చేయుటకు అధిక సమయం తీసుకుని గ్రహం ఏది? ఆప్షన్ ఏ భూమి, ఆప్షన్ బి నెప్ట్యూన్, ఆప్షన్ సి అంగారకుడు, ఆప్షన్ డి శుక్రుడు. సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణము చేయుటకు అధిక సమయం తీసుకుని గ్రహం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి నెప్ట్యూన్. సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణం చేయుటకు అధిక సమయం తీసుకుని గ్రహం నెప్ట్యూన్ అండి. నెక్స్ట్, అతి ప్రకాశవంతమైన గ్రహం ఏది? అతి ప్రకాశవంతమైన గ్రహం ఏది? ఆప్షన్ ఏ శుక్రుడు, ఆప్షన్ బి అంగారకుడు, ఆప్షన్ సి గురుడు, ఆప్షన్ డి బుధుడు. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ ఏ శుక్రుడు. అతి ప్రకాశవంతమైన గ్రహం శుక్రుడు అండి. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సూర్యుని చుట్టూ తిరగడానికి ప్లూటోకు ఎంతకాలం పడుతుంది? సూర్యుని చుట్టూ తిరగడానికి ప్లూటోకు ఎంతకాలం పడుతుందని అడిగాడు. కింద ఆప్షన్ ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ 94 సంవత్సరాలు, ఆప్షన్ బి 164 సంవత్సరాలు, ఆప్షన్ సి 248 సంవత్సరాలు, ఆప్షన్ డి 396 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ సి 248 సంవత్సరాలు. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, అత్యంత వేడి అయిన గ్రహం ఏది? అత్యంత వేడి అయిన గ్రహం ఏదని అడిగాడు. ఆప్షన్ ఏ యురేనస్, ఆప్షన్ బి వీనస్, ఆప్షన్ సి జూపిటర్, ఆప్షన్ డి సాటర్న్. కరెక్ట్ ఆన్సర్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి వీనస్. అత్యంత వేడి అయిన గ్రహం ఏదండి? వీనస్. నెక్స్ట్, ఏ గ్రహం ఎక్కువ ఉపగ్రహాలను కలిగి ఉంది? ఆప్షన్ ఏ శని, ఆప్షన్ బి గురుడు, ఆప్షన్ సి కుజుడు, ఆప్షన్ డి యురేనస్. ఆన్సర్ ఆప్షన్ బి గురుడు. గురుడు ఎక్కువ ఉపగ్రహాలను కలిగి ఉంటుందండి. గురుడు అనే గ్రహం ఎక్కువ ఉపగ్రహాలను కలిగి ఉంటుంది. నెక్స్ట్, సూర్యుని నుండి చాలా దూరంలో ఉన్న గ్రహం ఏది? సూర్యుడి నుండి
చాలా దూరంలో ఉన్న గ్రహం ఏదని అడిగాడు. ఆప్షన్ ఏ అంగారకుడు, ఆప్షన్ బి నెప్ట్యూన్, ఆప్షన్ సి బుధుడు, ఆప్షన్ డి శని. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి అమ్మా. ఆన్సర్ ఆప్షన్ బి నెప్ట్యూన్. సూర్యుని నుండి చాలా దూరంలో ఉన్న గ్రహం ఏదండి? నెప్ట్యూన్. అలాగే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే, సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది? సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది? ఆప్షన్ ఏ వీనస్, ఆప్షన్ బి సాటర్న్, ఆప్షన్ సి యురేనస్, ఆప్షన్ డి జూపిటర్. కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేసేయండి. ఆన్సర్ ఆప్షన్ డి జూపిటర్. సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం జూపిటర్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఇట్.